హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన పోర్ట్ఫోలియో. ఈరోజు ఈ వీడియోలో న్యూస్లో చూపించే ఈ ఎన్ఎస్సి, బిఎస్సి, నిఫ్టీ, సెన్సెక్స్ అంటే ఏంటి? మనం డబ్బులు పెట్టి షేర్స్ కొన్నప్పుడు ఆ షేర్స్కి గ్యారంటీ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు ఈ స్టాక్ మార్కెట్ మొత్తానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని స్ట్రిక్ట్గా ఫాలో చేసేలా చేసేది ఎవరు? వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. మనం ఏదైనా ఒక వస్తువు కొనాలంటే బజార్లో ఉన్న మార్కెట్కి వెళ్తాం కదా, అలాగే స్టాక్ మార్కెట్లో కూడా ఏదైనా ఒక వస్తువు కొనాలనుకున్నప్పుడు రెండు పెద్ద పెద్ద మార్కెట్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఎన్ఎస్సి, రెండవది బిఎస్సి. ఎన్ఎస్సి ఇది 1992లో వచ్చిన మోడర్న్ డిజిటల్ మార్కెట్. మనం ఈరోజు స్మార్ట్ ఫోన్ యూస్ చేసి కొనే చాలా ట్రేడ్స్ని ఎన్ఎస్సిఏ యూస్ చేస్తున్నాం. రెండోది బిఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇది ఏషియాలోనే అత్యంత పురాతనమైన స్టాక్ ఎక్స్చేంజ్. ఇది 1875లో స్టార్ట్ అయింది. ఇక్కడ 5,000 కంటే పైగా లిస్టెడ్ కంపెనీస్ ఉంటాయి. ఇది బేసికల్లీ ఎన్ఎస్సి అండ్ బిఎస్సి అంటే సింపుల్గా చెప్పాలంటే మన ఫుడ్ ఆర్డర్ అనేది స్విగ్గీలో అయినా ఆర్డర్ చేయొచ్చు, జొమాటోలో అయినా ఆర్డర్ చేయొచ్చు. ఇవి కూడా సేమ్ టు సేమ్. మనం ఒక కంపెనీ షేర్స్ని బిఎస్సిలో అయినా ఆర్డర్ చేయొచ్చు, ఎన్ఎస్సిలో అయినా ఆర్డర్ చేయొచ్చు. కానీ కొన్ని కంపెనీలు స్పెసిఫిక్గా ఎన్ఎస్సిలో మాత్రమే లిస్టెడ్ అయి ఉంటాయి, లేదా బిఎస్సిలో మాత్రమే లిస్టెడ్ అయి ఉంటాయి. వాటిని మాత్రం కంపల్సరీగా ఆ రెస్పెక్టివ్ ఎక్స్చేంజెస్ని యూస్ చేసి ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎక్స్చేంజెస్లో వేల కంపెనీలు ఉన్నాయి కదా, ఈరోజు మార్కెట్ లాభాల్లో ఉందా, నష్టాల్లో ఉందా అని ఎలా డిసైడ్ చేస్తారు అంటే, 1 నిఫ్టీ 50, సెకండ్ వన్ ఈజ్ సెన్సెక్స్. మన దేశంలోనే టాప్ 50 కంపెనీస్ని కలిపి నిఫ్టీ 50 అంటాం. ఈ నిఫ్టీ 50 అనేది ఎన్ఎస్సికి ఒక థర్మోమీటర్ లాగా పనిచేస్తుంది. ఈ టాప్ 50 కంపెనీస్ పెరిగితే ఎన్ఎస్సి పెరుగుతుంది. బిఎస్సి అనేది సెన్సెక్స్ అని ఉంటుంది. బిఎస్సిలో లిస్ట్ అయిన టాప్ 30 కంపెనీస్ని కలిపి సెన్సెక్స్ అంటారు. సో ఈ 30 కంపెనీస్ కనుక పెరిగితే ఈరోజు సెన్సెక్స్ పెరిగినట్లు. మీరు డైలీ న్యూస్లో వినే నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అంటే ఇవే అనమాట. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్, సెక్యూరిటీ. మనం బ్రోకరేజెస్ లైక్ గ్రో, ఏంజల్ వన్ ఇలా యాప్స్ అన్ని ఓపెన్ చేసి అందులో షేర్స్ కొంటాం. సో ఈ షేర్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే బ్రోకరేజెస్ యాప్లో స్టోర్ అయితే, రేపు ఒకవేళ ఆ కంపెనీ ఆ బ్రోకరేజెస్ క్లోజ్ అయితే మన షేర్స్ లాస్ అయిపోతామా? అస్సలు కాదండి. ఇక్కడే మనకి గవర్నమెంట్ ప్రొవైడెడ్ సెక్యూరిటీ ఉంటుంది. మనం ఏ బ్రోకరేజెస్ యాప్ని యూస్ చేసినా సరే మన షేర్స్ అనేవి బ్రోకరేజెస్ దగ్గర స్టోర్ అవ్వవు. మనకి గవర్నమెంటే 2 డిజిటల్ లాకర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అదే సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్. సో మీరు ఏ బ్రోకరేజెస్ యూస్ చేసి ఏ షేర్ కొన్నా సరే గవర్నమెంట్ డిజిటల్ లాకర్స్ ప్రొవైడ్ చేసి వాటిలోనే మీ షేర్స్ని స్టోర్ చేస్తూ ఉంటుంది. దీనికి మీ పాన్ కార్డ్ని లింక్ చేసి ఉంటుంది. సో బాగానే ఉంది, కొన్న ప్రతిదానికి సెక్యూరిటీ ఉంది, ఓకే. కానీ ఇంత పెద్ద మార్కెట్లో ఏ కంపెనీ అయినా సరే మనల్ని చీట్ చేయదు అని గ్యారంటీ ఉందా? లేదు కదా. సో అందుకే ఇక్కడ ఒక స్ట్రిక్ట్ మానిటర్ ఉంటుంది. ఈ మానిటర్ పేరే సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. మన దేశంలోని బ్యాంకులన్నీ ఆర్బీఐ కింద ఎలా వర్క్ చేస్తాయో ఇక్కడ ఉన్న ప్రతి కంపెనీ ఒక స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వాలి అంటే సెబీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సిందే. సో ఏ కంపెనీ కూడా మనల్ని చీట్ చేయకుండా మనకు ఒక సెక్యూర్ మానిటైజర్గా సెబీ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. సెబీ రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. సో మనం ధైర్యంగా ఏ కంపెనీలో అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ ప్రైమరీ అనాలిసిస్ మనమే చేసుకోవాలి, ఎందుకంటే ఆ కంపెనీ నష్టాల్లోకి వెళ్తే మాత్రం సెబీ రెస్పాన్సిబుల్ కాదు కాబట్టి. సో ఫ్రెండ్స్, టోటల్ ఫ్లో చూసారు కదా. సో సెబీ రక్షణలో ఎన్ఎస్సిఆర్, బిఎస్సి అనే బజార్కి వెళ్ళి నిఫ్టీ 50 ఆర్ సెన్సెక్స్ అనే మీటర్స్ని చూసి మనకు కావాల్సిన షేర్స్ని కొనుక్కొని సిడిఎస్ఎల్ ఆర్ ఎన్ఎస్డిఎల్ అనే డిజిటల్ లాకర్స్లో సేవ్ చేసుకుంటాం. ఇది కంప్లీట్ బ్యాక్ ఎండ్ ఫ్లో. కానీ మనకి కనిపించేది మాత్రం బ్రోకర్ యాప్లో ఒక డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేయడం, షేర్స్ని చూసుకోవడం. దాని వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ ఫ్లో మొత్తం ఈ రోజు ఈ ఎపిసోడ్ 2తో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్. మన ఇండియాకి ఎన్ఎస్సి, బిఎస్సి లాగా వేరే దేశాలకు కూడా వాటి ఎక్స్చేంజెస్ ఉంటాయి. సో ఈరోజు ఎఫ్ఎండే క్వశ్చన్లో మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, మన పక్కనే ఉన్న చైనా యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ నేమ్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అప్కమింగ్ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయిన డివిడెండ్స్, బోనస్, బైబ్యాక్ అంటే ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన పోర్ట్ఫోలియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.